హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా. మరి గదిలో ప్రవేశించగానే ముందు నా కాళ్ళ జోళ్ళు ఊడదీసి అవతల గిరవాటు పెట్టి మేజోళ్ళు కూడా తీసివేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్ళి వేడి నీళ్లతో పాదాలు కడుక్కొని కాసేపు ఆ వేడి నీళ్ళలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని, నేను వచ్చేదాకా తను కూర్చుంటానని ముందా పని చేసుకోమని సలహా ఇచ్చాడు. సరేనని అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా స్నానాల గదికి చేరుకొని అక్కడ మీనన్ చెప్పినట్లు వేడి నీళ్ళల్లో సుమారు పావుగంట సేపు కాళ్ళు పెట్టుకొని కూర్చునేసరికి సమనగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం చేత్తోటి తీసేసినట్టు పోయింది. కాళ్ళు తుడుచుకొని నా గదిలోకి వచ్చాను. ఏమండి, కాళ్ళు ఎలాగ ఉన్నాయి? ఇప్పుడేమైనా సుఖముగా ఉందా? నొప్పేమన్నా తీరిందా? అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా భాగం బాధ తగ్గింది. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రికే ప్రయాణం అనుకున్నాను కదా అన్నాను. ఇంకొకటి 2 రోజులు ఆలస్యమైనా మునిగిపోయేదేమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కొంత వ్యవధి ఉన్నది. అందుచేత తొందరపడకండి, రేపు వెళ్ళవచ్చు. మీకు ఇంకేమైనా ఇక్కడ కొనుక్కోవలసినవి ఉంటాయేమో ఆలోచిద్దాం, కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్నాను. తర్వాత 2 నిమిషాలు ఊరుకొని, అయితే మీకు దుస్తులు సరిపడినన్ని ఉన్నవా? ఈ చలికి మీరు ఆగగలుగుతున్నారా? ఇబ్బంది పడడం లేదు కదా అన్నాడు. చలెక్కువగానే ఉన్నదండి, భరించటం కష్టముగానే ఉంది అన్నాను. మీ బట్టలు ఏమి ఉన్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోక చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించినదా? అలాగే ఉన్నది. చూస్తే ఇక్కడికి పనికిరాదు. చలిమాట ఎలా ఉన్నా ఈ కుట్టు, ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తర్వాత సూట్ అడుగున అండర్ ఉందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను. ఊరికే సూటు తొడుక్కున్నారా? దాని అడుగున ఇంకేమీ లేదా అన్నాడు. ఇంకేమీ లేదన్నాను. అతను నిర్ఘాంతపోయి, చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశాలలో చాలా ప్రమాదము. అడుగున ఉన్న ఉన్నితో తయారైనవి చర్మాన్ని అంటిపెట్టుకొని ఉండే బనియన్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. అంచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపు ఉదయాన్నే నేను వచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళ్తాను. మీకు కావలసినవి మీరు కొనుక్కుందురు గాని, రేపు గాని, తప్పితే ఎల్లుండి గాని వెలుదురు గాని. పెందలాడే భోజనం చేసి సుఖముగా పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. ఈ బడలిక తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లుగానే నేను వెంటనే భోజనము చేశాను. వచ్చి పడుకున్నాను. కూర్చోటానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏమి కొనాలో ఏమిటో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచన పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకు ఆ రోజు ఆయన ఖర్చులో నా వంతు నేను మీనన్కి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఇవాళ ఖర్చంతా మా మేనేజర్ అమ్మ పెట్టింది. ఎవ్వళ్ళని కానీ అడగలేదు. ఎవ్వరూ ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో లేకపోతే గవర్నమెంట్ వారు చేసిన ఉచిత ఏర్పాటో తెలియదు. ఇది ఏమి తడిసి మోపుడవుతుందో అనే ఆలోచన పూర్తి కాకుండానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంతధావనాదికి పూర్తి చేసుకునేసరికి మీనన్ మిత్రుడు వచ్చాడు. ఏమి సోదరా, బయలుదేరుదామా? సిద్ధముగా ఉన్నావా అన్నాడు. మేమిద్దరం భోజనాల హాలులోకి వెళ్ళి టీ పలహారాదులు ముగించి వీధిలోకి వచ్చాము. సుమారు 1 ఫర్లాంగు నడిచి పక్కకు తప్పుకొని ఒక పెద్ద గేటు, దాని లోపలికి వెళ్ళాము. 2 నిమిషాల్లో మీనన్ 2 టిక్కెట్లు తీసుకువచ్చాడు. ఇప్పుడే టిక్కెట్లేమిటి అని అడిగే లోపునే నన్ను రెక్కపట్టుకొని మరో గేటులోండి లోపలికి లాక్కొని వెళ్ళాడు. మేము లోపల అడుగు పెట్టడము, ఆ గేటు దబీమని మూసుకోవడము, టపీమని మేము పాతాళంలోకి దిగిపోవడము అన్నీ కూ అనే లోపునే అయిపోయినాయి. నేను కెవ్వుమందామని అనుకొని అనేలోపే మళ్ళీ తెరిచిన చప్పుడు కావడము, మీనన్ నన్ను రెక్కపట్టుకొని వెలుపలికి తీసుకువెళ్ళడము, ఏమిటిది అనేలోపునే రైలు రావడము, మేము అందులో కూర్చోవడము జరిగిపోయాయి.
అప్పుడు మీనన్ నా వీపు తట్టి, ఏమీ భయము లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడడానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇదంతా మనము టిక్కెట్టు తీసుకొని గేటులో నుంచి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నుంచొని తలుపు మూసేసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందకు గాని పైకి గాని తీసుకువెళుతూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల నుంచి చూస్తున్నావు కదూ వీధులెంత సమ్మర్దంగా ఉంటాయో. అందుకని ఈ సమ్మర్దం తగ్గించడానికి ప్రజలు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళడానికి, త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేటట్టు భూమికి కొంత లోతున ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడము, నన్ను మళ్ళీ మాట్లాడకుండా మీనన్ చేయి పట్టుకొని రైల్లో నుంచి బయటకు, అక్కడ నుంచి లిఫ్ట్లోకి తీసుకువెళ్ళడం, లిఫ్ట్ ఈ మాటు పైకి వెళ్ళడం, మేము మళ్ళీ అందులో నుంచి బయటపడడం అన్నీ ఓ దేవుడా అనడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకనూ మళ్ళీ మీనన్ ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకువెళుతున్నాడు. మనస్సులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయలుదేరినాయి. మొదటి పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందనే అనుకున్నాను. మళ్ళీ లిఫ్ట్లో నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టుంది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్ల వల్ల పిన్నలకి పెద్దలకి కూడా ప్రాణాపాయము కదా అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగినాయి అనుకున్నాను. అప్పుడు మార్సెల్స్లో గాని ఈనాడు ఇక్కడ గాని కావడం ఎవరూ హరి అనలేదు. అంతా నిరపాయముగానే బయటపడ్డారు. తరువాత భూమి అడుగున ఇంత లోతైన ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంతో ప్రమాదము కదూ. ఇది అమాంతమే భూకంపం వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తరువాతను లోపలకు వెలుతురు గాలి ఎలా వస్తున్నాయో కానీ మా మిత్రుణ్ణి అడగడానికి వ్యవధి లేకపోతుంది. అతడు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నట్టు కూడా కనబడలేదు. మేము తొందరగా నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాము. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాల సూట్లు తయారైనవి సిద్ధముగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరో కుట్టించుకున్నారు కాబోలును అనుకున్నాను. మేము లోపలకు అడుగు పెట్టగా నా దృష్టి ఆ బీరువా మీదనే లగ్నము కావడము మూలాన్ని వాటి కేసు చూస్తూ నిలబడ్డాను. లోపల ఒక ఆయన మీనన్ దగ్గరకు వచ్చి మాట్లాడడము నేను గమనించలేదు. ఇలా 4-5 నిమిషాలు కావడంతోనే ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి పొడవున కై, వారము వగైరా కొలతలన్నీ తీసుకోవడము మొదలుపెట్టాడు. ఓహో, బట్టలు కుట్టడానికి కదా అని ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేనివాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. మీకేం భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకేది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట నాకేమి తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యం గాని విలువ గాని నేను తెలుసుకోలేను గదా. అక్కడ బేరమాడడానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డ వాడు బట్టలమ్ముకునే కోమటి అయినా దొరాయను. ఈ బాధ అంతా ఎందుకని దర్జాగా మీనన్ సోదరా, నీకంటే నాకెక్కువ తెలుసునా, నువ్వే చూచి ఏర్పాటు చేయించు. వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే తెలుసును అన్నాను. మీనన్ సంతోషించాడు.